నీలకంఠ ఈ మూవీ సన్నెక్స్‌లో అవైలబుల్‌గా ఉందండి. మనకి 'సింహరాశి' మూవీలో చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన ఆ చిన్న పిల్లాడే ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేశాడు పెద్దయ్యాక. ఇంకా మూవీ విషయానికొస్తే ఓకేనండి. పర్లేదు ఒక్కసారి చూడొచ్చు. వన్ టైమ్ వాచ్ అనమాట. ఫన్ను ఫన్ను అలాంటివేమి ఉండవు. జస్ట్ ఏదో సీరియస్ కథ అనమాట. కానీ మరీ అంత సీరియస్‌గా ఏముండదు. అలాగని ఫన్ యాంగిల్ అయితే ఉండదు. ఒక స్టోరీ డ్రివెన్ ఫిల్మ్ అనమాట. అతని హీరో ఎమోషన్స్‌తో అంటే యాక్చువల్‌గా స్టోరీ ఏంటంటే హీరో చిన్నప్పుడు ఒక చిన్న తప్పు చేస్తాడు. ఆ ఊరి కట్టుబాట్ల ప్రకారం పొలిమేర దాటకుండా 15 సంవత్సరాలు శిక్ష విధిస్తారు. సో, ఆ 15 సంవత్సరాలు వెళ్ళకుండా ఉన్నప్పటికీ ఆ హీరో చదువు అదంతా కూడా వేస్ట్ అయిపోతుందనమాట. చదువుకోలేడు. సో, చదువుకోలేని ఆ హీరో చాలా పేదవాడనమాట. చదువుకోలేని ఆ హీరో కబడ్డీని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటాడు. అయితే కబడ్డీలో రాణిస్తాడా లేదా? కబడ్డీలో రాణించిన తర్వాత ఆ ఊరు సర్పంచ్‌కి తనకి మధ్య వచ్చిన విభేదాలేంటి? పోటీ ఏంటి? తర్వాత ఆ ఊరు సర్పంచ్‌గా పోటీ చేస్తాడు. గెలుస్తాడా లేదా? అసలు ఇంతకీ చిన్నప్పుడు తను చేసిన తప్పుకి అసలు ఎవరు కారకుడు? అసలు నిజంగా తప్పు చేశాడా లేదా? ఎవరైనా ఇరికించారా? ఇరికిస్తే ఎందుకు ఇరికించారు? దానికి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఆ ట్విస్ట్‌లేంటి? అవన్నిటి కోసం ఒకసారి సినిమా చూడొచ్చండి. ఇది సన్నెక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒక్కసారి టైమ్ పాస్ చూసేయచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిపి చూడొచ్చండి. ఏం పర్లేదు.